హలో గాయస్, నా పేరు సాయి రితేష్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో నేను మీకు పోకో లాంచర్ వచ్చిన కొత్త అప్డేట్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో రీసెంట్గానే పోకో వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఫ్యాన్స్ యొక్క బాధలకి అయితే రెస్పాండ్ అవుతున్నారు. మేలో కొత్త వెర్షన్ రిలీజ్ చేస్తామని చెప్పి ఈ మధ్య ట్వీట్ అయితే వచ్చింది. సో చెప్పినట్టుగానే పోకో లాంచర్ 4.0 అని చెప్పి కొత్త వెర్షన్ అయితే రిలీజ్ అయింది. అండ్ దాని గురించి అయితే వీడియోలో మాట్లాడబోతున్నాను. అండ్ ఇక్కడ నేను మీకు పోకో లాంచర్ కొత్త వెర్షన్ డెమాన్స్ట్రేట్ చేయబోయే డివైస్ ఏంటంటే రెడ్మీ K20 Pro. ఎస్, పేరు రెడ్మీ ఫోన్ అయినా సరే మాకు ఇందులో పోకో లాంచర్ డిఫాల్ట్గా ఉంది ఎప్పటి నుంచో. సో నేను ఈ డివైస్ ద్వారా మీకు డెమాన్స్ట్రేట్ అవ్వబోతున్నాను. ఇది మీకు ప్లే స్టోర్లో వచ్చిన అప్డేట్ అయితే కాదు. అండ్ నేను మీకు ఒక లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి APK ఫైల్ ద్వారా. సో ఈ వీడియోలో నేను మీకు కొత్తగా యాడ్ అయిన ఫీచర్స్ అండ్ దాంతోపాటు లాస్ట్లో బోనస్ కింద 2 బగ్స్ కూడా చెప్తాను. సో జాగ్రత్తగా వీడియో చివరి దాకా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ముందు లాక్ స్క్రీన్ లాక్ అండ్ అన్లాక్ యానిమేషన్ చూడండి. సో అన్లాక్ చేయగానే మీకు ఒక యానిమేషన్ వస్తుంది ఇలాగా. సో ప్రీవియస్గా మనకి ఇప్పుడు రెడ్మీ లాంచర్లో ఉండేది, MI లాంచర్లో. సో దానిలోంచి చాలా ఫీచర్స్ అయితే ఇప్పుడు ఇందులోకి మైగ్రేట్ చేశారని చెప్పొచ్చు. ఇంతకు ముందు లేని కొన్ని ఫీచర్స్ అయితే ఇప్పుడు యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు మీరు చూసినట్టుగా అన్లాక్ యానిమేషన్ అయితే వచ్చింది. యాప్స్ అన్నీ ఇలా జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు యాప్స్ క్లోజింగ్ యానిమేషన్. సో ఇక్కడ చూడొచ్చు, ఇలా క్లోజ్ అవుతాయి యానిమేషన్స్, యాప్స్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు ఏదైనా యాప్ ఫ్లోటింగ్ విండో కావాలనుకుంటే జస్ట్ మీరు ఇక్కడ నుంచి ఇలా స్వైప్ చేసుకుని ఇక్కడ తీసుకొని సరిపోతుంది. డ్రాగ్ చేస్తే ఆ యాప్ మీకు ఫ్లోటింగ్ విండో అవుతుంది. ఇదొకటి. అండ్ ఈ అప్డేట్లో వచ్చిన ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ విడ్జెట్స్ కనిపిస్తుంది కదా. సో ఇది మనకి విడ్జెట్స్ ఈ స్టైల్లో మనకి MIUI 13లో ఉండేది. బట్ దీనికి ఇంకా MIUI 13 రాలేదు, కానీ ఆ స్టైల్లో ఇచ్చారు. బట్ మీకు విడ్జెట్స్ కూడా మీకు MIUI 13 విడ్జెట్స్ అయితే లేవు ఇక్కడ. జస్ట్ మీకు ఆ విడ్జెట్స్ యొక్క లుక్ అయితే అలా ఇచ్చారు. సో ఇప్పుడు లాంచర్కి ఉన్న సెట్టింగ్స్ గురించి మీకు చూపిస్తాను హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్లో. సో ఇక్కడ మోర్లోకి వెళ్తే మీకు ఇక్కడ యాప్ డ్రాయర్ కంటూ ఒక సెపరేట్ సెట్టింగ్స్ అయితే మీకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మీకు యాప్ డ్రాయర్లో ఇచ్చారు, బట్ ఇక్కడ మీకు సపరేట్గా ఇవ్వడం జరిగింది. అండ్ దీంతోపాటు ఐకాన్ సైజ్ కూడా మీకు ఇంతకుముందు ఎక్స్ట్రా స్మాల్ అని స్మాల్, లార్జ్, మీడియం సైజులో కనిపించేది. బట్ ఇప్పుడు మీకు MI లాంచర్లో ఇలా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు గ్లోబల్ ఐకాన్ యానిమేషన్స్ అంటే ఏం లేదు, ఎంత మీకు చూపించే కదా, ఫోన్ అన్లాక్ చేసినప్పుడు వచ్చే యానిమేషన్ కానీ, యాప్స్ ఏమైనా క్లోజ్ చేసినప్పుడు వచ్చే యానిమేషన్స్ కానీ దీనివల్ల అనమాట. ఇది ఆన్ చేసుకుంటే మీకు యానిమేషన్స్ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అరేంజ్ ఐటమ్స్ ఇన్ రీసెంట్స్. ఇది ఎప్పటి నుంచో లేదు. దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు రీసెంట్ యాప్స్ని ఎలాగా డిస్ప్లే చేయాలని చెప్పి అనమాట. సో మీకు ఇక్కడ చూపించినట్టుగా ప్రస్తుతం ఎలా ఉంది, మీరు కావాలంటే ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది మీకు ఇంతకుముందు లేదు, ఈ పోకో లాంచర్ 4.0లో యాడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చేంజ్ ఏంటంటే మీకు బ్లర్ యాప్ రివ్యూస్. సో ఏదైనా యాప్స్ మీరు ప్రివ్యూ చూసినప్పుడు ఇలా బ్లర్ చేసుకోవడానికి ఈ లేఅవుట్ అది చేంజ్ చేశారు ఇప్పుడు. అండ్ మీరు రీసెంట్ ట్రైలోకి వెళ్తే మీకు ఇక్కడ ఫ్లోటింగ్ విండోస్ కనిపిస్తుంది కదా. ఈ ఆప్షన్ ఇంతకుముందు ఉండేది కాదు, బట్ మీకు ఇప్పుడు ఫ్లోటింగ్ విండో ఆప్షన్ ఇక్కడ నుంచి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు కావాల్సిన యాప్కి. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ నుంచి క్రోమ్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా అది ఫ్లోటింగ్ విండో కింద ఓపెన్ అవుతుంది. సో మీకు మల్టీ టాస్కింగ్ ఈజీగా. సో మీకు ఇప్పుడు ఈ పోకో లాంచర్ బిల్డ్ నెంబర్ చూపిస్తాం, మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. అబౌట్లోకి వెళ్తే సో ఇది 4.36.0.4 అనమాట. సో ఇది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ పోకో లాంచర్. ఇప్పుడు బోనస్ కంటెంట్లోకి వెళ్దాం. ఎందుకు చెప్పినట్టుగా 2 బగ్స్ గురించి మీకు చెప్తాను. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఇప్పుడు ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ 4 కనిపిస్తున్నాయి, బట్ ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా 4 ఉన్నాయి, కానీ మీరు అవి యాక్సెస్ చేయడం కావట్లేదు. సో చూడొచ్చు, ఇక్కడ నుంచి మూవ్ అవ్వట్లేదు. ఇదొకటి. అండ్ నేను నోటీస్ చేసింది ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ ఈ ట్రేకి టూల్స్ అని చెప్పి అందరూ పేరు పెట్టాను, బట్ ఆటోమేటిక్గా కాసేపటికి ఇది చేంజ్ అయిపోతుంది. కాంప్లెట్ MIUI అలా పిచ్చి పేర్లని వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా యాప్స్ నేను రీఅరేంజ్ చేసుకుంటే, సపోజ్ ఇప్పుడు మీరు చూడొచ్చు, గ్యాలరీ యాప్ని నేను ఇక్కడ పెడుతున్నాను. ఫోన్ రీబూట్ చేయగానే మళ్ళీ అవి ప్లేస్ చేంజ్ అయిపోతున్నాయి. చూసారు కదా, ఇందాక గ్యాలరీ యాప్ని ఈ కార్నర్లో పెట్టాను, థీమ్స్ యాప్ ఈ కార్నర్లో పెట్టాను, బట్ మళ్ళీ యాస్టిస్ ఆ ప్లేస్కి వెళ్ళి రీబూట్ చేయగానే. సో అంతే, మీరు పోకో లాంచర్ నుంచి ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మరి 2 బగ్స్ కూడా మీరు తీసుకోవాలి, తప్పదు. వాళ్ళు అలాగే ఇచ్చినట్టుంది. సో అంతే గైస్,
ఆల్మోస్ట్ మీకు ఎంఐ లాంచర్లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇందులో మైగ్రేట్ చేయడం జరిగింది. దాంతోపాటు మీకు బోనస్గా 2 బగ్స్ కూడా ఇచ్చారు ఎంజాయ్ చేసుకోమని. సో ఎంజాయ్ ద న్యూయెస్ట్ పోకో లాంచర్. మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.